ఒక సంఘటన చెప్తాను, కథలాగా వినండి. డిగ్నిఫైడ్గా దోపిడీ ఎలా చేయొచ్చో ఇది వింటే మీకు అర్థమవుతుంది. మా అమ్మాయి తాడిపత్రి నుండి కర్నూలుకు బస్సులో బయలుదేరింది. తను బేతంచెర్లలోనే దిగిపోయింది ఒక పని మీద. అంటే బేతంచెర్ల టికెట్టే తీసుకుంది. కండక్టర్ 85 రూపీస్ రాసింది దిగేటప్పుడు ఇస్తాను అని. కానీ మా అమ్మాయి 85 రూపీస్ మర్చిపోయింది. పాప 2 పిల్లలతో లగేజ్ బ్యాగ్తో దిగుతుందన్నమాట. అంటే ఎట్లా ఆమె పరిస్థితి, ఆమె కండిషన్ ఎట్లా ఉంటుందో దిగేటప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. టికెట్ మీద ఉన్న డబ్బులు అడిగి ఇప్పించుకోవాలన్నంత ఆలోచన కూడా ఉండదు. ఆ 2 పిల్లల్ని ఆ లగేజ్ని పట్టుకొని దిగడానికే తనకి సరిపోతుంది. కండక్టర్లు మన స్టేజ్ వచ్చేటప్పుడు డబ్బులు అడిగితే కూడా ఇవ్వరండి, దిగిన తర్వాత ఇస్తాము అని అంటారు. మా పాప మర్చిపోయి నాకు ఫోన్ చేసింది, అమ్మ నేను డబ్బులు మర్చిపోయినాను అని. సర్లే అమ్మ, నేను కర్నూలులో తీసుకుంటాను, టికెట్ వెనక ముందు నాకు ఫోటో కొట్టి వాట్సాప్లో పంపించు అని చెప్తే మా అమ్మాయి పంపించింది. నేను వెళ్ళాను, డబ్బులు కలెక్ట్ చేసుకున్నాను. ఆమె మనసులో కుమిలి బాధపడి ఉంటుంది. అనవసరంగా డబ్బులు పోతున్నాయి అని, తన సొంత డబ్బు పోతున్నట్లు బాధపడి ఉంటుంది. పైకి మాత్రం నవ్వుతూ నేను మర్చిపోయినాను అని చెప్పి 85 రూపీస్ ఇచ్చింది. 99% కండక్టర్లు ప్రతి ప్యాసింజర్కి టికెట్ వెనక డబ్బులు రాస్తారు. ఇదే సంఘటన 5-6 ఏళ్ల కిందట కూడా జరిగింది. 500 రూపీస్ ఇచ్చింది మా పాప కండక్టర్కి. కర్నూలు నుండి ఎమ్మిగనూరు బస్సు, అది విజయవాడ డిపో బస్సు అనమాట. ఇద్దరికి 150 అయ్యింది. 500 ఇస్తే వాడనే వస్తుంది నాకు 350 రూపాయలు టికెట్ వెనక రాశాడు. 50 రూపాయలు రాసి 300 రూపాయలు ఇవ్వచ్చు కదా, మర్చిపోతా అంత జోబులో వేసుకుని పోదాంలే అని వాడి ఉద్దేశము. మా పాప ఆ రోజు కూడా మర్చిపోయింది. నాకు ఫోన్ చేసింది, అమ్మ నేను టికెట్ మీద డబ్బులు మర్చిపోయినాను 350 రూపాయలు అని చెప్పింది. అది విజయవాడ డిపో. నేను ఆ విజయవాడ డిపోకి ఫోన్ చేసి ఆ నంబర్కు ఈ నంబర్కు రకరకాల నంబర్లకు ఫోన్ చేసి వాడి నంబర్ పట్టుకున్నాను. నేను ఫలానా రోజు నైట్ 10:30కి వస్తాను కర్నూలుకి అని చెప్పినాడు. సరే అని నేను మా పాప ఇద్దరం వెళ్ళాం. 10కే వెళ్ళాము. నైట్ 10:30కి బస్సు వచ్చింది. నేను వాడికి టికెట్ చూపించినాను. చూపిస్తే ఆ టికెట్ మీద ఉన్న ఆ ప్రింట్ అక్షరాలు కొంచెం పోయినాయి. అవి పోతాయి, మామూలే, ఉండవు. కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే మీరు కూడా ఒకసారి గమనించండి, కొద్దిగా పోయింటాయి అన్నమాట. టికెట్ చూపించినాను వాడికి. చూపిస్తే ప్రింట్ కొద్దిగా పోయిందనమాట. అయినా కూడా కొద్దిగా కనబడుతుంది, విజేవై అని విజయవాడ అట్లా కనబడుతుంది అనమాట. అయినా కూడా వాడు అక్షరాలు ఏం కనపడడం లేదు అంటే, నేను వెనకాల 350 రూపాయలు రాసినావు కదా, అది నీ చేతి రాతనే కదా అని అన్నా. వాడు చూసి కానీ నాకు ఇక్కడ అక్షరాలు కనబడలేదంటే, ఇదిగో మా పాప, ఈ పాపనే నీకు 500 రూపాయల నోట్ ఇచ్చింది అని కూడా నేను చూపించిన మా పాపని. చూపిస్తే కూడా వాడు లేదు, దీని మీద ఏం కనపడడం లేదు అని అన్నాడు. అని ఇక చూడండి, నేను వాడిని తిట్టినాను చూడండి, అట్లా తిట్టినాను. 350 రూపాయలు పోతే పోయావా అని కసి తీరా తిట్టినాను. బస్సులో వాళ్ళందరూ చూస్తున్నారు, అందరూ వింటున్నారు. వాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిన్నగా నా ఎదురుగునే వాడు ఇట్లా ఆ టికెట్ను నలిచి కిందికి వేసినాడు. టికెట్ ఇవ్వనన్నా. వాడు నలిచినది నేను చూసినాను. ఇంకా నేను తిట్టినాను, ఇంకా వాడు డబ్బులు ఇవ్వడు అంటే టికెట్ లేదు అన్నాడు. నేను చూసినాను అది కింద పడినది. సరేలే అని చెప్పేసి బాగా తిట్టినానండి, మామూలుగా తిట్టలేదు. కండక్టర్లు అట్లా చేయకూడదు. ఎందుకు అట్లా బిచ్చగాళ్ళలాగా, డిగ్నిఫైడ్ బిచ్చగాళ్ళు అని అంటారు కండక్టర్లని. 99% కండక్టర్లు ఇట్లనే ఉన్నారండి. మనము ప్రయాణం చేసేటప్పుడు సంతోషకరమైన ప్రయాణాన్ని చేయలేకపోతున్నాము ఈ కండక్టర్ల చర్యల వలన. టికెట్ మీదనే ధ్యాస ఉంటుంది, టికెట్ మీద రాసిన ఆ చిల్లర మీదనే ధ్యాస ఉంటుంది. మనకి ప్రయాణంలో ఎంజాయ్ చేయలేకపోతున్నాము. నేనైతే అంతేనండి.
ప్రయాణంలో ఎంజాయ్ చేయలేను. కండక్టర్ టికెట్ మీద డబ్బులు రాసినాడు అంటే నేను ఇంకా ఎంజాయ్ చేయలేను. వాడు డబ్బులు ఇస్తాడా, నేను మర్చిపోతానా, వాడు మర్చిపోతాడా, నేను మర్చిపోతానా, వాడు ఇస్తాడా, నేను మర్చిపోతానా, ఇదే ఉంటుంది నా మైండ్లో. అక్కడికి మధ్య మధ్యలో అడుగుతుంటాను. స్టేజ్ వచ్చిన తర్వాత ఇస్తాను అని అంటాడు. స్టేజ్ వచ్చిన తర్వాత నా హడావుడిలో నేను దిగి వెళ్ళిపోతే వాడు నాకు ఇచ్చేదేంటి, నాకు గుర్తుండేదేంటి చెప్పండి. పోనీ ఇక్కడికి ఇది వదిలేద్దాం. కొంతమంది పేదవాళ్ళు ఒక 200 రూపాయల నోటుతో వస్తారు. అంటే ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఇంట్లో కూడా అట్లనే ఇచ్చి పంపించుంటారు. అందులోనూ ఆ పరిస్థితి వాళ్ళ పరిస్థితి. ఒక 200 ముసలోళ్ళు ఉంటారు, ఒక 200 రూపాయలు తీసుకొని వస్తారు. వాళ్ళు డైరెక్ట్ బస్సు లేకపోతే ఎక్కి దిగి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఒక ఊరికి వచ్చి మళ్ళీ ఆ ఊరు నుండి మళ్ళీ వాళ్ళ వెళ్ళే ఊరికి మళ్ళీ ఇంకొక బస్సు పట్టుకొని పోవాలా. వీడు ఇవ్వకపోతే పాపం ఆమె మర్చిపోయి దిగింటుంది అనుకోండి. పాపం ఆమె ఎట్లా మళ్ళీ వేరే బస్సుకు ఎట్లా ప్రయాణం చేయగలదు? కండక్టర్లకు ఏమన్నా మత్తు ఉంటుందా, మత్తు ఉండదా నాకు అర్థం కాదు. 25 రూపాయలు ఉంటే 5 రూపాయలు రాసి 20 రూపాయలు ఇస్తే ఆ 5 రూపాయలు తిని చావని వాడే. 85 రూపాయలు ఉంటే 80 రూపాయలు ఇవ్వని 5 రూపాయలు రాయని తిని చావని వాడే. అంతే కదా. అదేందండి, 250 రాయడమే, 350 రాయడమే, 5 రూపాయలు రాయడమే, 10 రూపాయలు రాయడమే. ఏమన్నా అంటే టికెట్కి సరిపడా చిల్లర తెచ్చుకోవాలి. బస్సులో సగం మంది టికెట్కి సరిపడా చిల్లరే ఇచ్చింటారు, మిగతా సగం మంది చిల్లర లేక వచ్చింటారు. అంతేగాని ఎవరికి డబ్బులు పోగొట్టుకోవాలని ఎవరికీ ఉండదు. కొంతమంది చిల్లర కరెక్ట్గానే ఇచ్చింటారు, అదంతా ఉంటుంది వాళ్ళ దగ్గర. మిగతా వాళ్ళకి ఆ చిల్లర ఇవ్వచ్చు కదా రాయకుండా. ఎందుకు రాస్తారు? ఎందుకండి ఇంత బిచ్చగాలలాగా బతుకుతున్నారు కండక్టర్లు? నాకు అర్థమే కాదు అసలు. నేనైతే కండక్టరు టికెట్ మీద చిల్లర రాస్తే మాత్రము వాడు నాకు ఇచ్చే చిల్లర మీదనే ఉంటుంది నా మనసంతా. అట్లా చేయకూడదు. గవర్నమెంట్ జీతం ఇస్తుంది, ఆ జీతంతోనే తృప్తి పడాలి. లేదా ఇంకొక బిజినెస్ చేసుకో, ఇట్లాంటి చిల్లర బిజినెస్లు చేయకూడదు. ఇది కనుక నువ్వు నొక్కేసినావంటే ఆ ప్యాసింజర్ల గోడు మాత్రం నీకు ఖచ్చితంగా కొట్టుకుంటుంది. ఏ యాక్సిడెంట్ బారినో పడతావో, ఏదో ఒకటి జరుగుతుంది. నువ్వు ఇక్కడికి ఎంత తిన్నావో అంతకు రెట్టింపు నువ్వు పోగొట్టుకుంటావో. ఎప్పుడు తెలుసుకుంటారు కండక్టర్లు? ఇదే డిగ్నిఫైడ్గా దోపిడీ చేయడం అంటే దీన్నే అంటారు. ఇకపోతే ఇంతే కాకుండా ప్రతి బస్సులో కూడా లగేజ్ ఛార్జీలు ఇంత అని ఉంటుంది. 50 కేజీలకు ఇన్ని రూపాయలు, 100 కేజీలకు ఇన్ని రూపాయలు అని. కానీ ఈ కండక్టర్లు మాత్రము ఎంత వసూలు చేస్తారంటే చాలా ఎక్కువ వసూలు చేస్తారు, పీడించేస్తారు. అసలు వీళ్ళ తీరు ఇలా ఉంది. ఇంకా మనం ఎక్కడైనా స్టేజ్ దగ్గర ఆపమంటే మాత్రము అస్సలు ఆపరు. టైం లేదు, అది లేదు, ఇది లేదంటారు. కానీ వాళ్ళకు క్యారియర్లు కావాలంటే మాత్రము వాడు అంత దూరం నుండి వస్తున్నా కూడా ఇక్కడ వీడు 10 నిమిషాలైనా కూడా ఆపుకొని ఆ క్యారియర్ తీసుకొని పోతాడు. అంటే ఆర్టీసీ బస్ అంటే వాడు అబ్బ సొమ్ములాగా ఫీల్ అవుతుంటాడు. అరే అయ్యో పాపం అని కూడా అనిపించదా వీళ్ళకు? వాళ్ళకైతే ఒక న్యాయం, మనకైతే ఒక న్యాయమా? ప్యాసింజర్లకు ఇచ్చేంత సరిపడా డబ్బులు ఉన్నా కూడా టికెట్ వెనక రాసిచ్చే కండక్టర్లకు మాత్రమే ఈ వీడియో వర్తిస్తుందండి. మిగతా వాళ్ళకి ఈ వీడియో వర్తించదు. అంతేనండి.